ఈరోజు మనం ఒహాయో నుంచి ఇండియానాపోలిస్ 4 hours డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాము. అక్కడ యాక్చువల్ సండే ఎన్ఎఫ్ఎల్ గేమ్ అవుతుంది, అమెరికన్ ఫుట్బాల్. ఆ గేమ్ గురించి పోతున్నాం. చూడండి సీనరీ ఎంత బాగుందో ఇక్కడ. ఇప్పుడు మనం చేయడానికి గ్యాస్ స్టేషన్ వచ్చినాం. చాలా చాలా వస్తువులు దొరుకుతాయి ఇక్కడ, జస్ట్ చీప్. ఒకటి 7 కోట్లు ఏమో ఏమో ప్రైస్ నాకు కూడా తెలియదు. అన్నీ తినేవి తాగేవి మందు కూడా దొరుకుతుంది ఇక్కడ. $26 అంటే ఒక 15,000 రూపీస్ దాకా అనుకుంటా. సో హై టు వ్లాగ్. ఇంకా 2 గంటలు డ్రైవ్ చేయాలి. ఇంకా అయితేనే డ్రైవ్ చేసేది. ఇక్కడ ఉన్నాడు కదా ఆయన సిగ్గుపడతాడు చాలా. కట్ 2 గంటల ప్రయాణం ఉంది. 4 o'clockకి బయలుదేరినాం. ఆల్రెడీ 8 అవుతున్నది. 8 కాదు 7:40 అవుతుంది. ఇంకా గంట ఉన్నది. ఫైనల్గా ఆల్మోస్ట్ 8 o'clock 9 o'clockకి హోటల్ రీచ్ అయినాం. చాలా స్ట్రెస్ఫుల్ డ్రైవింగ్ ఉండే. చాలా పెద్ద హోటల్. ఇక్కడ ఎవ్వరికి తెలుగు రాదు. ఒత్తి మనమే తెలుగు. సో మాట్లాడేటప్పుడు అందరూ మననే చూస్తారు. మన రూమ్కి కూడా వచ్చేసినాం. సింక్ ఉన్నది పక్కన. ఇదే డోర్. ఇక్కడ ఉన్న డోర్ సింక్. అద్దం లేదు ఎందుకో. అద్దం ఇక్కడ అద్దం ఉండదు, అది కూడా లేదు. లోపల వస్తే సోఫా, ఏదో బొమ్మ, ఒక టీవీ, 2 బెడ్లు, పెద్ద ఉన్నది. అద్దం కూడా ఉన్నది. బట్టలు ఇస్త్రీ పెట్టుకోవడానికి ఇస్త్రీ కూడా ఇచ్చిండ్రు. ఇక్కడనే ఉన్నది. మంచిది. 20,000 3 రాత్రికి 20,000. మంచి బాత్రూమ్, క్లీన్ ఉన్నది. ఎవరో వచ్చినట్టున్నారు ఆల్రెడీ. ఫ్రెష్ కొట్టేద్దాం. ఇప్పుడు మేము ముగ్గురం కూడా బయటికి ఎక్కడైనా పోయి తింటాం. చైర్ అయితే సూపర్ ఉన్నది. ఓవర్ డిజైన్ చేసిండ్రు అని మంచిగా డిజైన్ చేసిండ్రు. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్కి తెలుగు కూడా రాదు, సో అర్థం కాదు వాళ్ళకి. టీవీ కదా ఇంత పక్కన టీవీ ఓవర్ పెట్టు చూస్తాడో కూడా తెలియదు. ఇప్పుడు పోయి తినబోతున్నాం. చాలా ఆకలి అవుతున్నది ఇంత డ్రైవింగ్ చేసి. మిట్టు దేర్. ఇప్పుడు మేము రామెన్ తినడానికి వచ్చినాం. ఫూజీ రామెన్, జాపనీస్. రాత్రి ఆల్మోస్ట్ 10 అవుతుంది. క్యాప్ కూడా వేసుకొని వచ్చిన. అమెరికా మ్యాప్, ఫూజీ రామెన్ లోగో. క్రేజీ. చూడ్డానికి బాగుంది. ఇక్కడ బయట కూడా రెస్టారెంట్ బయట ఇట్లా మొత్తం ఫ్యాన్సీ హైటెక్. చూడ్డానికి అయితే క్రేజీ ఉన్నది. మొత్తం పాష్గా రెడీగా పాష్ ప్లేస్కి వచ్చినాం. చూడ్డానికి వీళ్ళిద్దరు బిచ్చపోళ్ళలాగా ఉన్నారు. నేను పాష్గానే ఉన్నాను. బాగున్నారు కదా. మన స్టార్టర్స్ వచ్చేసినాయి. ఇదేదో చికెన్ 65 ఏదో. ఇది బావ్ బన్. తిని ఆనెస్ట్ రివ్యూ ఇద్దాం. सच बोल कैसा है? 10 में से क्या देगी? 8. सच बोल कैसा है? बाहर से बहुत अच्छा पका है. अंदर से ये नॉर्मल. అది చెత్తగా ఉన్నదని చెప్తున్నాడు. ఏదో కత్తిలాగా ఇచ్చిండ్రు. మొత్తం కత్తే. యా ఇది కూడా వచ్చింది ఇప్పుడే. రామెన్, మొత్తం నూడిల్స్, మన మ్యాగీ లాగా. ఒక మ్యాగీ హియర్. ఇది ష్రింప్. నరూటోలు ఉంటుంది కదా, అదే. అది ఇంకా గుడ్డు, ఉడకని గుడ్డు.
అంత మంచిగా ఏం లేదు. తినేసి కూడా అంత అయిపోయింది, మొత్తం కథం చేసి పడేసినాం. బిల్లు మాత్రం బిల్ 65 అంటే అరౌండ్ 6,000 రూపీస్ అనుకుంటా. ఇండియానాపోలిస్లో డ్రైవింగ్, ఎల్లో లైట్, ఏదో ఒకటి పోయింది. బాగున్నది చూడ్డానికి మొత్తం. ఇక డ్రైవింగ్, పార్కింగ్, ఇక్కడ స్టేడియం. సండే మా బ్లాగ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సండే ఇక్కడికే వస్తున్నాం ఫుట్బాల్ గేమ్ చూడడానికి. ఇక మొత్తం డ్రైవింగ్ కూడా, కార్ కూడా మంచిగా ఉన్నది. కానీ ఎవ్వరు లేరు ఇక్కడ. अवल इधर हॉलिडे में रहने वाले थे, इसका 5 होने वाला था। इधर हाँ ये वाला। सच्ची में स्टेडियम इधर ही है? बट तू बोला नहीं करना ना। तो इधर देख एक सेकंड, मेरे पे डाल रही है क्या? हाँ तेरे पर है के చూసినా అందరు నా మీదనే ఎగబడతారు. ఫైనల్గా ఇండియానాపోలిస్ డౌన్ టౌన్ వచ్చినాం. మస్తు పెద్ద బిల్డింగ్, ఎక్కడ చూసినా అక్కడ. కెమెరాని ఇట్లా పెట్టి తీయాల్సి వస్తున్నది. ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా, కొంచెం బ్యాడ్గానే తీస్తున్నానని నాకు అర్థమవుతుంది. కెమెరా చాలా షేక్ అవుతున్నది, చేతిలోనే షేక్ అవుతున్నది. కానీ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మై జర్నీ, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉంటుంది. లైక్ కూడా చేయండి, లైక్. కానీ చూడండి, వెయిట్ బెటర్ యాంగిల్ చూపిస్తా. కెమెరాని ఇట్లా తీస్తే క్వాలిటీ మస్తు బెటర్ ఉన్నది. రోడ్లు మొత్తం శ్మశాన్ ఘట్ ఉంటుంది కదా, శ్మశాన్ ఘట్ లాగా. ఇదిగో వచ్చేసినాం. ఇదే మాన్యుమెంట్ సర్కిల్, క్రేజీగా ఉన్నది కదా. అక్కడ అమెరికన్ ఫ్లాగ్ వెంకల ఇదేదో లాగా బయటికి వస్తున్నది. ఇక్కడ పక్కన క్రిస్టియన్స్ గురించి చర్చ్, అమెరికన్ ఫ్లాగ్ మొత్తం వెంకల బ్లూ. ఇదేదో మెట్లలాగా ఇక్కడ ఉన్నది. వెంకల కప్పల్లాగా మెల్లగా వస్తారు వీళ్ళు. హీరో ఇంకా దగ్గరికి అది నా మొహం కూడా ఉన్నది ఇప్పుడు. దీంతో సెల్ఫీ ఇంత పెద్దగా ఉన్నది, ఎట్లా తీయాలో అర్థం అవుతలేదు. అమెరికన్ ఫ్లాగ్ ఎక్కడ చూసినా అమెరికన్ ఫ్లాగ్, అట్లా సెల్యూట్ కొట్టాలి. ఆసమ్ నిజంగా. యాక్చువల్లీ నేను ఒహాయోకి వెళ్ళి ఇండియానాపోలిస్ ఇదే ఫస్ట్ టైం ఆడడం, కానీ బాగుంది. ఒహాయో అంత మంచిగా లేకపోయినా కొంచెం ఏదో బాగుంది. మనం అక్కడ ఉండే ఇప్పటిదాకా, మనం ఇట్లా పక్కన వస్తే ఈ వైట్ హౌస్, మినీ వైట్ హౌస్ అనుకుంటుంది. ఇక్కడ వ్యూ ఇంకా బాగుంది. అరే ఐ థింక్ ఇది పూల్ ఉండాల్సి ఉండే, నీళ్ళు మొత్తం పోయినట్టున్నాయి. ఇప్పుడు పూల్ లేదు, ఫూల్ లాగా ఉన్నది అది. हाँ तुझे क्या चाहिए? वो क्या है? अच्छा और तू नहीं बोला तो look properly. Beautiful. ఇది ఏందో కూడా అర్థమవుతలేదు నాకు. చూడ్డానికి బాగున్నది. జింకల్ సల్మాన్ ఖాన్ చూసినా అంటే చంపేస్తాడు. కెనల్ వాక్ దగ్గరకు వచ్చినాం. బ్యూటిఫుల్ లైట్స్, నీళ్ళు, ఈ వాకింగ్, సైడ్ వాక్ మొత్తం ఏదో మూవీ. ఇక్కడ మహేష్ బాబు SSMB 29 ఇక్కడనే షూటింగ్ అవుతున్నట్టు అనిపిస్తున్నది. బెటర్గా చూపిద్దాం. కెమెరా ఫ్లిప్ చేస్తేనే బెటర్ వస్తుంది. ఈ కెమెరాల ఫేసింగ్ వ్యూ చాలా దరిద్రం. ఇంకో మామ, నీళ్ళు కూడా అంత డీప్ ఏం కాదు, ఓన్లీ 3 feet. సో ఎప్పుడైనా ఎవరైనా కపుల్స్ రావాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా, ఎవరైనా చంపేయాలనుకున్నా ఇక్కడ ముంగి చంపేయచ్చు, లేకపోతే ఇక్కడ వాకింగ్ చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్. అటు సైడ్ పోయి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే ఓ మై గాడ్ ఎక్కువ క్రేజీగా ఉన్నది. ఓహ్, న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మినీక్ చేసి ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం వాటర్. కెమెరా
ఇక్కడ వాటర్ అమెరికన్స్కి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇది దూరంకి వెళ్తాం.